మీరు చాలా కలిసి ఒక కళ్ళకు కట్టినట్టుగా ప్రసాద్ గారు చాలా క్లియర్గా మాటకు మాట సూటిగా చెప్పేశారు. ఈ విషయంపై మీరు స్పందిస్తారండి. పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కూడా, మినిస్టర్లు కూడా ఈ విషయంపై మాట్లాడారు. దావూసు వేదికగా తీసుకొని ముఖ్యమంత్రి లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకైనటువంటి నారా లోకేష్కు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేయాలని ఒక మైండ్ డైవర్టింగ్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? బాలగురుస్వామి గారు, హలో గురుస్వామి గారు. నెట్ నా దగ్గర క్లియర్ గా లేదో మీ దగ్గర లేదో మీరు ఇప్పుడు వస్తుందండి, మీ వాట వినబడుతుంది, మీ వాట వినబడుతుందండి. చెప్పండి సార్, ప్లీజ్ క్యారీ ఆన్. కేఎస్ ప్రసాద్ గారు లాస్ట్ లో మాట్లాడింది, మీరు మాట్లాడింది నాకైతే కరెక్ట్ గా ఏం రాలేదు. మరి అందరికి ఏం రాలేదో, నాకే ఏం రాలేదో తెలియడం లేదు. పర్వాలేదు సార్. మీకు ఎంతమంది ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కేఎస్ ప్రసాద్ గారు చాలా క్లియర్గా అన్నారు, మైండ్ డైవర్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జరుగుతుందో అందులో కేవలం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ఒక కావాలని ఏదైతే టీటీడీలో జరిగిన సంఘటనను డైవర్ట్ చేయడానికే పాలిటిక్స్ నడిపిస్తున్నారు, నారా లోకేష్ గారిని తీసుకొచ్చి ముంగట పెడుతున్నారని చెప్తున్నారు. ఆ విషయంపై మీరే ఎలా స్పందిస్తారండి? పాపం ప్రసాద్ గారు అనలిస్ట్ గా కాకుండా వైసీపీ తరపున వచ్చి ఉంటే బాగుండేదేమో. ఎందుకనంటే గడిచిన 5 సంవత్సరాల్లో ప్రసాద్ గారు గడిచిన 5 సంవత్సరాల్లో డైవర్ట్ పాలిటిక్స్ ఎవరు చేశారు, ఎన్నిసార్లు చేశారు అనేది చెప్పండి. మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేసుకుంటే నాకే నష్టం లేదు. నన్ను వైఎస్ఆర్సీపీ అనుకున్నా, నేను చెప్పాల్సింది బాగానే చెప్పాను. ప్రజలు గౌరవమైన మాకు విశ్లేషకులుగా వచ్చారు. ఆయన ఒకసారిగా ఆయన ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన ఒక విశ్లేషకులు మాత్రమే. కళ్ళకు కట్టినట్టుగా ప్రతి సూటిగా ఒక మాట అన్నారు. దా విషయంపై మీరు స్పందిస్తారండి? విశ్లేషకులుగా మాట్లాడారా, ఎలా మాట్లాడారు అనేది అందరికి కూడా అర్థం అవుతుంది. మీకు, నాకు, వీక్షకులకు అందరికి కూడా అర్థం అవుతాం. కౌంటర్ గా ఏమంటారు బాలగౌడ్ చెప్పండి. మీ యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తే అన్ని తెలుస్తా ఉంటాయి సార్. ఎందుకంటే మిమ్మల్ని బాగా ఫాలో అవుతుంటాను. ప్రసాద్ గారు, నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటాను. మీరు మాట్లాడిన వీడియోలు, డిబేట్లు అన్ని చూస్తుంటాను నేను. ఎనీవే ప్రసాద్ గారు ఏదైతే చెప్పారో దానికి టీజీ భరత్ గారు ఈ రోజే కానీ ఇలా మాట్లాడుంటే నేను మీతో ఏకీభవించండి. కానీ ఎందుకనంటే గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మీ వీడియోలు కావచ్చు, మీ డిబేట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఒకసారి రిమైండ్ చేసుకోండి. 100% రివైండ్ చేసినప్పటికీ చేయనప్పటికీ నువ్వు ఇప్పుడు డావోస్ లో డీజీ భరత్ గారు మాట్లాడింది కరెక్టా కాదా, అలాగే అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్టా కాదా అంటే ఇప్పుడు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితులలో మీరు ఎలా విశ్లేషిస్తారు? 100%. ఎందుకనంటే డైవర్ట్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు కావచ్చు, కూటమి కావచ్చు, ఎక్కడ కూడా అవసరం లేదు. అలాంటి చేసే వాళ్ళే వాటి గురించి పదే మాట్లాడటం కానీ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అంతకు మించి ఇక్కడైతే నేనైతే వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా జనాలు కూడా విశ్వసించడం లేదు. అందరు కూడా జనాలు చూస్తానే ఉన్నారు ఏం జరిగింది, ఎలా జరిగిందని. మేము ఇంకా బాధ్యత తీసుకొని జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి వచ్చారు. ఎవరైతే ఎస్పీ కావచ్చు, ఈఓ గారు కావచ్చు, వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. దాని మీద సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి ఎంక్వైరీ చేసి ఇంకా దాంట్లో బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డైవర్ట్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఎక్కడా కూడా మాకు లేదు. చెప్పండి అన్న ప్రసాద్ అన్న. అదేనండి, డైవర్ట్ చేయవలసిన అవసరం మీకు లేదు. కానీ నిష్పాక్షికంగా, నిర్దాక్షిణ్యంగా ఒకే ఒక్క వ్యక్తి తప్పు చేసాడు. ఆయన టీటీడీ చైర్మన్. ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా వేరే వాళ్ళ మీద తీసుకొచ్చి వారి మీద ఇచ్చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని ప్రసాద్ గారు అడుగుతున్నారు. చెప్పండి సార్. ఈఓ మధ్యలో టీడీపీ డ్యూటీ చేయాల్సిన వాళ్ళు కరెక్ట్ గా డ్యూటీ చేయాల్సింది ఎవరు? బిఆర్ నాయుడు గారా, పోలీసులు చేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఏం మాట్లాడుతున్నారు எனக்கு అర్థం కావట్లేదు. టికెట్లు బిఆర్ నాయుడు సొంత ప్రభుత్వ నిర్ణయమా, మీ నిర్ణయం, నా నిర్ణయం? ఇప్పుడు మన బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ కదండి, ఆయనే బాధ్యత పూర్తిగా వహించాలి దాని విషయంలో.
ఈఓకు ఇప్పుడు సంబంధించి బాధ్యత తీసుకున్నారు కాబట్టి బాధ్యత కానీ ఆయన మీద చర్యలు ఎక్కడ? చర్యలు లేవు కదా. ప్రతి బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి, ఎందుకంటే చనిపోయిన వాళ్ళని ఎవరు కూడా వెనక్కి తీసుకురాలేరు కాబట్టి చనిపోయిన ఇప్పుడు ఎందుకంటే ప్రమాదాలనేవి ఏ ప్రభుత్వం అయినా సరే ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా తిరిగి పోయిన ప్రాణాలు ఎవరు కూడా తిరిగి తీసుకురాలేరు. పోయిన ప్రాణాలని విషయం ఏంటంటే తిరుపతి ఎందుకు చేశారనే ప్రశ్న. Yes. అంటే ఇది సార్ ఇప్పుడు దాని మీద ఎవరైతే ఆన్ డ్యూటీలో ఉండి చేయాల్సిన వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. ఇంకా కూడా దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటారు. చేశారు అక్కడ డిఎస్పీ, అడిషనల్ డిఎస్పీ ఎక్కడ నుంచి వచ్చాడు తెలుసా? డెప్యుటేషన్ మీద వచ్చాడు. ఇప్పుడు లోకల్ డిఎస్పీ కాదు. ఇంకొక విషయం అంటే బాలగురుస్వామి గారు, ఒక విషయం ఏంటంటే ఎందుకు వచ్చారు లోకల్ డిఎస్పీ కాకుండా? ఎందుకు వచ్చారు చెప్పండి. అసలు గేటు డిఎస్పీ గారు తీయడం కూడా ఇదంతా జరిగింది. మీరే పంపించినట్టున్నారు ఆ డిఎస్పీ గారిని కూడా. ఆ డిఎస్పీ గారిని కూడా మీరే పంపించినట్టున్నారు. మీరేదన్నా డిఎస్పీని కొని గేట్ తీసేయండి అని చెప్పి మీరేమన్నా కొనేమన్నా చేశారా అనిపిస్తుంది మీ మాటలు చూస్తుంటే. బయట నుంచి వచ్చిన డిఎస్పీ అలా చేశాడంటే అది పురమాయించి మీరే చేయించినట్టున్నారు. ఎందుకనంటే గొడ్డలతో పోటేసి గొడ్డలతో చంపేసి మీరు హార్ట్ అటాక్ అని చెప్పి చెప్పగలిగిన సామర్థ్యం మీ దగ్గర ఉంది కాబట్టి ఇలాంటి ఎన్ని చేసేది మీరే. సావు రాజకీయాలు శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ మీది. సావు రాజకీయాలు శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ మీది కాబట్టి ఎక్కడ ఎవరు చచ్చిపోయింది కూడా శవ రాజకీయాలు చేయడం, చిల్లర రాజకీయాలు చేయడం మీకు మీ పార్టీకే చెల్లింది. అది ఎవరికి చెల్లింది కాదు. శవ రాజకీయాలు చిల్లర వేషాలు వేసేది మీరు, మీ పార్టీ పుట్టిందే శవాల మీద పుట్టింది. అందువల్ల ఎందుకంటే మీరు బాలగురుస్వామి గారు ప్రసాద్ గారు టాపిక్ మొత్తం డైవర్ట్ అవుతుందండి. మన టాపిక్ ఏదైతే ఉన్నదో టాపిక్ సంబంధించిన మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం, దాని మీదనే కట్టుబడి ఉందాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రమాదం జరిగింది, దానికి బాధ్యత బిఆర్ నాయుడు గారు వహించవలసింది. మీకు సమాధానాలు చెప్పలేక బిఆర్ నాయుడు గారికి సమాధానం. ఇంకో విషయం ఏంటంటే సార్ మన జనసేన పార్టీకి సంబంధించి చందు గారు ఏదో మాట్లాడి చెప్తున్నారు. చందు గారు ఒక్క నిమిషం, చందు గారితో మనం మాట్లాడదాం. చందు గారు ఒకే నిమిషం సార్. ఇప్పుడు టాపిక్ మొత్తం డైవర్ట్ అవుతుంది సార్. టాపిక్ డైవర్ట్ అవుతుంది. Of course, the both are right, but at the same time, just need not to go. ఇప్పుడు మనం ఏమైందంటే పర్సనల్ గా ఒకరికొకరి మీద తెలుసుకుంటే మంచిది. ఒక్క నిమిషం. లోకేష్ బాబుని ఏ మంత్రి చేసుకుంటే మీకెందుకు? లోకేష్ బాబు మీరు అని కాదు సార్. ఈజ్ ఎ మినిస్టర్ ఆఫ్ అవర్ స్టేట్. ఎవ్రీబడి హ్యాస్ కన్సర్న్ విత్ ద స్టేట్. మా ముఖ్యమంత్రి మా మంత్రి అని చెప్పలేరు సార్, ఎందుకంటే ఈజ్ ఎ మినిస్టర్ ఆఫ్ అవర్ స్టేట్. సో ఎవ్రీబడి హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టు టాక్ టు హిమ్ రిగార్డింగ్ ఇట్. Is not a personal.